అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. అధికారులు, ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. హోంమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీలో శాంతి భద్రతల కోసం స్వామివారిని దర్శించుకున్నానని, ఏపీలో గంజాయిని అరికట్టడంతో పాటు మహిళల అదృశ్యంపై ప్రత్యేక చర్యలు చేపడతామని అన్నారు హోంమంత్రి అనిత. ఇష్టదైవం అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. నేను ఎన్నికల ప్రచారం కూడా స్టార్ట్ చేసేటప్పుడు కూడా అంతర్వేది వచ్చి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ఆ తర్వాత ఎన్నికల ప్రచారం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే గెలిచిన తర్వాత వద్దామని నేను ఇక్కడికి అనుకున్నాను. అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని రాబోయే కాలంలో యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా ఈ రాష్ట్రం తాలూకా రక్షణ విషయంలో కానీ, మహిళల తాలూకా భద్రత విషయంలోనే కానీ దైవానుగ్రహం కూడా నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఇక్కడ కోరుకొని నేను వెళ్తున్నానండి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి కూడా మంచి ధైర్యాన్ని, అదేవిధంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించే విధంగా సహాయ తోడ్పాట్లు అందించారు.